సుధా కిచెన్కి స్వాగతం. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనము అరటికాయలతో బజ్జీలు చేసుకోబోతున్నామండి. స్నాక్ ఈవినింగ్ టైంలో ఏదైనా తినాలనిపిస్తుంది కదండి ప్రతి ఒక్కరికి. మనం ఇంట్లో చేసుకుంటే కొద్దిగా ఎక్కువగా తింటామండి. అదే షాప్లో తెచ్చుకుంటే లెక్క మీద తినడానికి అవుతుంది. అరటికాయలు బజ్జీలు చేసి మీకు చూపించేస్తానండి ఎలా చేయాలో. నేనైతే ఒక 3 అరటికాయలు తీసుకొని బజ్జీలు తయారు చేస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళిపోతాము. రెసిపీ మీకు చూపించేస్తాను. సుధా కిచెన్ వీడియోలోని 2 సంవత్సరాల కింద కూడా పెట్టానండి. అరటికాయ బజ్జీలు ఎలా తయారు చేశానో ఒకసారి చూడండి. మీకు కింద లింక్ పెడతాను. చాలా బాగుంటుందండి. ఎమ్మీగా చాలా బాగుంటుంది తినడానికి. వర్షం పడుతుంటే అలాగా ఈ బజ్జీలు చేసుకొని తింటే టీతో స్నాక్తో పిల్లలు పెద్దలు మంచి ఎంజాయ్ చేయొచ్చండి అరటికాయ బజ్జీలతో. అరటికాయలు బజ్జీలు కండి కొంచెం గట్టిగా ఉండాలండి. కాయ లేతకాయలతో అయితే బాగోదు, గట్టిగా ఉండాలి. పిండి అరటికాయలు అంటే బజ్జీలకి చాలా బాగా వస్తాయి. అదే సన్నంగా ఉన్న అరటికాయలతోనైతే బాగా రావండి. తినడానికి కూడా టేస్టీగా ఉండవు, రుచికరంగా ఉండవు. కొంచెం గట్టిగా ఈ మాదిరిగా తెచ్చుకోవాలండి మార్కెట్కి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు మీకు ఎలా చేయాలో కిచెన్లోకి వెళ్ళిపోతాము. రెసిపీ ముందుగా నా ఛానల్ చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి, లైక్ కూడా చేయడం లేదు. చెయ్యండి ఒకసారి. చివరి వరకు చూడండి, నేను ఎలా చేస్తానో మీకు చూపించేస్తాను. ఎప్పుడైనా మనం అరటికాయలు ఇలా కోసుకోవాలండి. ఇలాగ అడ్డగా కోసుకుంటే చాలా పెద్దగా వస్తుందండి బజ్జీ. అదే ఇలా పెట్టి కోస్తాం కదండి, చిన్న బజ్జీలు వస్తాయండి. అరటికాయకి ఎప్పుడైనా అడ్డగా పెట్టి కోసుకోవాలి. ఇదే విధంగా అన్నీ 3 అరటికాయలు కూడా ఈ విధంగా కోసి మీకు చూపిస్తానండి బజ్జీలు వేసేటప్పుడు. ఇదిగోండి, ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి. అలాగే ఒక 3 స్పూన్లు బియ్యం పిండి తీసుకున్నానండి. ఆ వీడియో అయితే మిస్ అయ్యింది. ఇదిగోండి బియ్యం పిండి కనిపిస్తుంది కదా మీకు. 3 స్పూన్లు బియ్యం పిండి తీసుకున్నాను. ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. ఇప్పుడు కలుపుకుంటానండి, మీకు చూపిస్తాను. పిండి ఒక బౌల్లో తీసుకొని వేసుకుంటున్నామండి కలుపుకోవడానికి. ఇంట్లోని సభ్యులు ఎంతమంది ఉన్నారో అంత పిండి తీసుకోండి. మేమైతే ఒక కప్పే తీసుకున్నాము. మీ ఇంట్లోని నెంబర్స్ ఎంత ఉంటే అంత పిండి తీసుకొని చేసుకోండి. మేమైతే శనగపిండి పట్టించానండి మిల్లిలోని పట్టించిన పిండి అండి ఇది. మీ దగ్గర పట్టించిన పిండి లేకపోతే షాప్లోనే తెచ్చుకోండి. ప్రతి నెల నేను శనగపప్పు కడిగి ఆరబెట్టి పిండి చేస్తానండి ఇంట్లోనే. పట్టించిన పిండి అయితే బాగుంటుందండి. షాప్లో పిండి అయితే వాళ్ళు బియ్యం పిండి మైదా పిండి కలిపేస్తారండి, బాగోదు. ఇదిగోండి వాము వేసుకోవాలి. ఇలా నలుపుకోవాలండి, లేకపోతే నోట్లో పడుతుందండి. బాగా నలుపుకొని వాము అయితే వేసుకోవాలండి, బాగుంటుంది. వాము వేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిదే కదండి. వాము పిల్లలు తిన్నా కూడా ఏం చేయదండి. ఇలా కలుపుకుంటే సరిపోదండి బజ్జీకి. ఇదిగోండి ఈ విధంగా సన్నంగా కోసుకోవాలండి. ఇదిగోండి అరటికాయ ఎప్పుడైనా సన్నంగా కోసుకుంటే బజ్జీ చాలా బాగా వస్తాయండి. చూడండి, కొంతమంది నిలువు కూడా కోస్తారు.
మన ఇష్టమేనండి, ఏ సైజులో కావాలంటే ఆ సైజులోని కోసుకోవచ్చు. నేనైతే ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆల్రెడీగా స్టవ్ వెలిగించి. ఇదిగోండి పిండి కూడా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు వేసేసుకుందాము. ఆయిల్ అయితే కాగిందండి. చాలా బాగా ఉంటుందండి. చూడు, చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి. చాలా బాగా పొంగుతున్నాయండి బజ్జీలు. ఆహా, ఇప్పుడే నోరు ఊరిపోతుందండి తినాలని. బజ్జీలు ఇప్పుడే తినాలని నోరు ఊరిపోతుందండి. ఇవైతే వేగిపోయావండి, తీసేద్దాం. మళ్ళీ మాడిపోతే టేస్ట్ పోతుందండి. ఇవైతే వేగిపోయి. ఇదే మాదిరిగా అన్ని బజ్జీలు కూడా వేసుకోవాలండి. ఒక వాయి అయితే తీసుకున్నామండి. ఇది రెండో వాయి అండి. ఇదిగోండి, చాలా బాగా వస్తున్నాయండి బజ్జీలు. చాలా బాగున్నాయండి బజ్జీలు. నాకైతే నోరు ఊరిపోతుందండి, ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. చక్కని మంచి టీ చేసుకొని, మంచి కాఫీ చేసుకొని ఈవినింగ్ టైంలో తింటే చాలా బాగుంటుందండి. మనసుకు ఎంతో హాయిగా ఉంటుందండి. ఇవైతే వేగిపోయి తీసేసుకుందాం. నేను ఇందులో వేసుకుంటున్నానండి. ఏమైనా ఆయిల్ ఉంటే కిందకి వెళ్ళిపోద్ది కదా, ఇందులో వేసుకుంటున్నాను. అన్నీ ఇదే విధంగా వేసుకోవాలండి బజ్జీలన్నీ. ఇదిగోండి బజ్జీలు ఈ విధంగా వచ్చాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఎమ్మీగా రోస్ట్గా వేయించుకున్నాము. ప్లేట్లోనైతే తీసుకుందామండి. నిమ్మకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు, ఈ నిమ్మకాయ వేసుకొని తింటే కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇదిగోండి అరటికాయ బజ్జీలు అయితే మేము ఈ విధంగా చేసుకున్నాము. మేమైతే చూడండి ఎమ్మీగా ఈవినింగ్ టైంలో పిల్లలు పెద్దలు
తినే ఆహారం అండి, స్నాక్ అండి. ఇది ఆహారం కాదు, స్నాకు. చాలా బాగా వచ్చాయి, ఎమ్మిగా. ఈ ఉల్లిపాయలు కాంబినేషన్ అండి. ఉల్లిపాయలు వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే నా సామిరంగా ఎంత బాగుంటుందండి. మరి ఇంకా మాటల్లో చెప్పలేనండి. చేసుకొని తింటే మీకు తెలుస్తుంది. ఇంకా మాటల్లోనైతే నేను చెప్పలేను, అంత ఎమ్మిగా అంత బాగుంటుందండి. ఇంకెందుకండి ఆలస్యము, ఇంట్లో అరటికాయలు ఉంటాయి, వెంటనే చేసేయండి. పిల్లలు పెద్దలు అందరూ చేసి తినండి. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ప్రతి వీడియో చూస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. చెయ్యండి, లైక్ చేయండి. మీకు లైక్ వల్ల కొంతమందికి రీచ్ అవుతుందండి. లైక్ చేయండి. మరొక వీడియోతో కలుస్తాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.